జీవము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనిగిన స్వామి, దయగలిగిన ప్రభువా, నీ కృపను బట్టి దయను బట్టి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకుని ప్రభువా, నీ సన్నిధిలో అమ్మలాంటి ప్రేమను కనపరిచి తండ్రి లాంటి ఆదరణ మాకు ఇస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో తల్లైనను ప్రేమించలేకపోవచ్చు, తండ్రి అయినను ఆదరించలేకపోవచ్చు, కానీ నీవైతే ప్రభా నువ్వెన్నడూ మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే చూడుము, నా అరచేతిలో నీ రూపము నేను చెక్కుకుని ఉన్నానన్నావు ప్రభా. ఎల్లప్పుడూ మమ్మలను చూస్తున్న దేవుడు, మమ్మల్ని గమనిస్తున్న దేవుడు ప్రభా, మమ్మల్ని పరీక్షించి సరిచేసి బలపరిచి నడిపించేవాడు నీవే గనుక అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇంతవరకు పాటల ద్వారా నీ అమ్మను మయంపరుచుకున్నారు ప్రభా. మరి ఉపవాస ప్రార్థనలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభా మేము నీ సన్నిధిలో ఉన్నాం. నీ వాక్యం ధ్యానిస్తుండగా మా హృదయాలు తెరవబడి ప్రభా, మా హృదయంలో నీ మాటలు నూరంతలుగా ఫలించి నీ ఆశీర్వాదాన్ని తీసుకెళ్లే వారంగా చేయమని, కృపతో నింపమని, అనాలోచనతో పరాజయముగా ఎవరు కూడా ఉండకుండా వచ్చిన ఈ చిన్న మందే నీ వాక్యం మీద మనసు పెట్టి విని మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వాక్యంలో గెలిచిన మా పరమ తండ్రి, ఆమేన్. ఇలా దేవుని వాక్యాన్ని చూసుకుందాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ముందుగానే మీకు నేను అంశం చెప్తాను, రాసుకోండి. అంశం చెప్తాను, రాసుకోండి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఎదుర్కోవలసిన 3 రకాల పరీక్షలు లేక శ్రమలు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఎదుర్కోవలసిన 3 రకాల పరీక్షలు లేక శ్రమలు. రక్షింపబడినంటే ప్రతి విశ్వాసి, అది పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అలాగే యవనస్తులని లేదు, వృద్ధులని లేదు. రక్షింపబడినంటే ప్రతి విశ్వాసి చూడండి, తన జీవితంలో బ్రతుకునంతకాలం ఎదుర్కోవలసినంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి లేక శ్రమ అనుభవాలు ఉంటాయి. కాబట్టి పిల్లారా, మనము గమనిద్దాం. ఈ 3 రకాలు అనేవి ఎలా వస్తాయో నేను ఒక్కొక్కటి చెప్పి తదుపరి వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేను మీతో చెప్తాను. రండి, మొదటి పరీక్ష రాసుకోండి. మొదటి పరీక్ష ఎవరి వలన కలిగిద్దంటే దేవుని వలన కలిగిద్ది. మనకి రక్షింపబడిన ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుని చేత పరీక్షింపబడతాడు, లేక దేవుని చేత శ్రమలను చూడండి ఎదుర్కొంటాడు. చాలా విలువైన మాటలు మీరు మనసులో మీరు పెట్టుకుంటే మీ జీవితకాలం అంతా బతికేస్తారు ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే రక్షింపబడినంటే ప్రతి విశ్వాసి కూడా పరీక్షలో గుండగానే వెళ్ళాలి. అది మొదటిగా దేవుని చేత పరీక్షించబడతాం. రండి, దానికి ఆన్సర్ చూపిస్తాను మీకు నేను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకమును చేసుకొనుము. మోషే ఇశ్రాయేలులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలుల యొక్క జనాంగంతో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని పరీక్షించాడు. ఐగుప్తు దేశంలో
మీరు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అక్కడి నుంచి ఆయన రక్షించుకున్నాడు. రక్షింపబడిన తర్వాత దేవుడు ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకని పరీక్షించాడంటే ఆయన మాట మీరు వింటారో లేదో అని ఆయన మిమ్మల్ని పరీక్షించాడు అంటున్నాడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి జీవితంలో ఇది చాలా అవసరమైంది. నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఆయన మాట వింటావా లేదా అనేది చూడండి, దేవుని చేత మనము పరీక్షింపబడతాం. రండి, ఈ విషయంలోనే మరొక మాట మీకు చదివిస్తా. ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ 8 నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతనింటి వాడు ఎవడునూ లేడు అని అడగగా, అపవాది ఏబు ఊరకని దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేసిన పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వంశములో ఉన్నది, అతనికి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదికి సెలవివ్వగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఇక్కడ కూడా ఏబును దేవుడు పరీక్షిస్తున్నాడండి. ఇశ్రాయేలును దేవుడు పరీక్షించాడు. చూడండి, ఇక్కడ కూడా మనం గమనిస్తే ఏబును కూడా ఆ దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎందుకు ఏబును పరీక్షిస్తున్నాడు అంటే, ఏబు బహుగా దీవించబడ్డాడండి, ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదాలు బట్టే చూడండి నన్ను వెంబడిస్తున్నాడా, లేకపోతే ఈ ఆశీర్వాదాలు తీసివేసిన నన్ను వెంబడిస్తాడా లేదో అని దేవుడికి కూడా ఏబుని పరీక్షించాడు. అందుకు ఎవరికి అవకాశం ఇచ్చాడు అంటే అపవాదికి అవకాశము ఇచ్చాడు. చూడండి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి ప్రభుని ఎరిగిన తరువాత, మారు మనసు పొందిన తరువాత చూడండి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడంటే, ఇశ్రాయేలు వలె నువ్వు దేవుని మాట వింటావా వినవా, ఆయన మార్గంలో నడుస్తావా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. రెండోది, దేవుడు నీకు ఇచ్చినండి చూడండి ఆశీర్వాదాలు బట్టి నువ్వు ఆయన వెంబడిస్తున్నావా, లేకపోతే చూడండి ఆశీర్వాదాల కంటే కూడా దేవుని యందు నీ ప్రేమ కలిగి నువ్వు వెంబడిస్తున్నావా లేదని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇది మొదటి పరీక్ష మన జీవితంలో, దేవుడు పరీక్ష. రండి, రెండో పరీక్ష ఏంటో చూపిస్తాను. రండి, రెండో పరీక్ష ఎవరి వలన కలిగిద్దు మనకి చూద్దాము. రండి, ఆ కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 4, 5, 6 వచనాలు గనుక మనం గమనిస్తే, మరణపాశములు నన్ను చుట్టుకునను, భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగాను, పాతాళ పోషము నన్ను అరికట్టినను, మరణపూర్వులు నన్ను ఆవరింపగాను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను చొచ్చును. రెండోది, మనుషుల వలన పరీక్షింపబడతాం మనం. మొదటిది,
దేవుని వలన పరీక్షింపబడితే, రెండోది మనుషుల వలన పరీక్షింపబడతాం మనం. మనుషుల వలన చూడండి శ్రమలు పాలవుతాం. అది నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ సహోదరియే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ భర్తే కావచ్చు. చూడండి పిల్లారా, లేకపోతే నువ్వు పనిచేసే స్థలములో నీ యజమానుని బట్టే కావచ్చు. ప్రతి విషయములో కూడా ఏదో ఒక మనుషుని ద్వారా, చూడండి అధికారుల ద్వారా కావచ్చు, దేవుడు పిల్లారా ఇలాంటి విషయాలకు అనుమతిస్తాడు మానవులకి. ఒకటి దేవుడు పరీక్షిస్తాడు, రెండోది మనుషుల చేత పరీక్షించబడతాం. రండి మూడోది చూద్దాం పిల్లారా. మూడోది ఎవరి చేత మనం పరీక్షింపబడతామంటే చూద్దాం రండి. మూడోది పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం గమనిస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ ఆ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. మూడోది అపవాది అనగా సాతాను చేత చూడండి మనకు పరీక్షలు కలిగితాయి. సాతాను మనల్ని పరీక్షిస్తుంది, సాతాను మనల్ని శ్రమలు పాలు చేయాలని చూస్తుంది పిల్లారా. అందుకనే రక్షింపబడిన ప్రతి విశ్వాసి జీవితములో బ్రతుకునంత కాలం కూడా ఈ 3 విషయాలు గమనించాలి. ఒకటి, దేవుని చేత పరీక్షింపబడతావు. రెండోది, మనుషుల చేత పరీక్షించబడతావు. చూడండి మూడోది, ఎవరి చేత పరీక్షింపబడుతున్నావు? అపవాది చేత. ఇది మర్చిపోకూడదు మనం. చాలామంది అమ్మా యేసు ప్రభువారు నమ్ముకుంటే ఎందుకమ్మా ఈ కష్టాలమ్మా, ఎందుకమ్మా ఈ నష్టాలమ్మా, యేసు ప్రభువారు నమ్ముకుని బాప్టిసం తీసుకున్నా అంటే మారు మనసు పొందామమ్మా, ఎందుకు వచ్చినాయి అమ్మ ఈ తిప్పలో ఈ కష్టాలు అని చాలామంది అనుకుంటారు. చూడండి రక్షింపబడినది దేని కొరకు? నువ్వు విశ్వాసిగా మారినది దేని కొరకు? నీవు దేవుని చేత పరీక్షింపబడడానికే, మనుషుల చేత పరీక్షింపబడడానికే, సాతాను చేత పరీక్షింపబడ్డానికే. పరీక్ష లేకపోతే విద్యార్థికి విలువ లేదండి. పరీక్ష లేకపోతే చూడండి విద్యార్థికి విలువ లేదు. పరీక్ష లేకపోతే మన జీవితానికి విలువ లేదు. పరీక్ష లేకపోతే దేవుని రాజ్యం పరలోకంలోనికి నువ్వు ప్రవేశించలేవు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రకటన 7:14 ఉంటుంది. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మహా శ్రమలు అనగా పరీక్షించబడ్డారు. వీళ్ళు దేవుని చేత పరీక్షింపబడిన జనాంగం, మనుషుల చేత పరీక్షింపబడిన జనాంగం, సాతాను చేత పరీక్షింపబడిన జనాంగం. వాళ్ళు చూడండి దేవుని పరీక్షలో నిలబడ్డారు, మనుషులు పరీక్షలో నిలబడ్డారు, సాతాను పరీక్షలో కూడా నిలబడి జయించి వారు పరలోక రాజ్యంలో చేరారండి. పరలోక రాజ్యం అంటే చాలా సులువు అనుకుంటున్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశించటం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. ఈ లోకంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం చాలా సులువైందే. ఈ లోకంలో చూడండి జ్ఞానం అని నీవు అనిపించుకోవడం చాలా సులువే. కానీ దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే అది చాలా కష్టతరమైనది. అందుకే ప్రభు అన్నాడు, చూడండి విరుకు మార్గములో ప్రవేశించుటకు మీరు పోరాటమే చేయాలి. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే దేవుని పరీక్షలో నిలబడాలి.
పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే మనుషులు పరీక్షలో నీవు నిలబడాలి. పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే సాతాను యొక్క పరీక్షలో నువ్వు నిలబడాల్సిందే. కానీ మనం ఏమనుకుంటాం, దేవుడి పరీక్షలను ఎదుర్కోవడానికి ఇష్టపడం, మనుషుల నుంచి వచ్చే శోధన పరీక్షలు ఎదుర్కోవడానికి ఇష్టపడం, సాతాను చేత నుంచి వచ్చే ఆ పరీక్షలు ఆ శోధనలు ఎదుర్కోం, మనకు పరలోకం కావాలనుకుంటాం. పిల్లారా, అది సాధ్యమైనది కాదు. అయితే ఒక విషయాన్ని మాత్రం గమనించుకోండి, ఈ మాట చాలా విలువైనది, మనసులో పెట్టుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. విశ్వాసకి కలిగే ప్రతి శ్రమ వెనక చూడండి దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడని మనం గ్రహింపు కలిగి ఉండాలంట. మరొకసారి చెప్తానేనండి, విశ్వాసికి కలిగే ప్రతి శ్రమ వెనక దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని గ్రహించాలి. ప్రతిరోజు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, మనుషుల చేత నేను పరీక్షింపబడుతున్నానా, సాతాను చేత నేను పరీక్షింపబడుతున్నానా, అది ఒక మంచి ఉద్దేశానికే అని ప్రతిరోజు కూడా మనం గ్రహింపగలిగి ఉండాలండి. ఆ గ్రహింపు లేకపోతే దేవుడు ఎందుకు నన్ను పరీక్షించాలి, ఈ మనుషులకి ఎందుకు అప్పగించి నన్ను పరీక్షించబడాలి, నేను సాతానికి ఎందుకు దేవుడు అప్పగించాడు, నేను ఎందుకు పరీక్షించబడాలి అని మనం కలవరం చెందుతూ ఉంటాం పిల్లారా. అందుకనే దేవుడు ఒక మంచి ఉద్దేశం చేతనే నా జీవితంలో ఆయన పరీక్షను అనుమతించాడు, లేక శ్రమను అనుభవించాడు, ఒక శోధన అనుభవించాడు, ఆ అనుమతించాడు అని నువ్వు గ్రహించాలి. మనుషుల చేత వచ్చే ఈ పరీక్షలు శోధనలు నా మంచి కొరకే. సాతాను నన్ను శోధిస్తున్నాడా, అది నా మేలు కొరకే. చూడండి, అలాంటి యొక్క ఉద్దేశము ప్రతిరోజు కూడా గ్రహింపు కలిగి ఉండాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న చిన్న ఇబ్బందులు రాగానే పిల్లారా మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, పిల్లారా నీవు పరీక్షింపబడితేనే దేవుని ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. నేను బైబిల్ క్లాసులో చెప్పాను, ఆశీర్వాదం అనేది షరతులతో కూడి మనకు వస్తుంది. చూడండి పిల్లారా, మనం ఊరకనే ఆశీర్వాదం పొందుకుంటే దాని విలువ తెలియదండి. చాలామంది అలాంటి వాళ్ళ కేటగిరీలోనే ఉన్నారు. దేవుడు ఆశీర్వాదం పొందుకుని దేవుని మర్చిపోయేవారు ఎవరు అంటే వాళ్ళకు ఊరకనే దొరికేసింది ఇది, కాబట్టి దాని విలువ అర్థం కావట్లేదు. పిల్లారా, నేను ఎప్పుడు అనుకుంటాను, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఇది ఊరకనే నాకు రాలా. మీకు వచ్చినాయేమో కానీ ఆశీర్వాదాలు, నేను ఈ స్థితిలోకి రావడానికి నాకు ఊరకనే రాలేదండి. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఈరోజు ఈ ఆశీర్వాదంలో నేను నిలబడడానికి, అనుభవించడానికి దీని వెనకాల ఎంతో ఆజ్ఞలు కూడిన పరీక్షలు శ్రమలు ఉన్నాయి. దేవుని చేత పరీక్షింపబడిన స్థితులు ఉన్నాయి, మనుషుల చేత పరీక్షింపబడిన స్థితి ఉన్నది, సాతాను చేత పరీక్షింపబడిన అనేక కారణాలు, దినాలు నా జీవితంలో ఉన్నాయి. అందుకనే దేవుడిచ్చిన ఆశీర్వాదము పిల్లారా, అది నేను ఎప్పుడు కూడా విలువగా ఎంచుకుంటాను. అందుకనే దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. ఈ దినాల్లో చాలామంది దేవుడిచ్చినట్టి ఆశీర్వాదాలని ఊరకనే పోగొట్టుకుంటారండి. ఎందుకంటే వారికి ఆ విలువ తెలియలేదు, ఆ విలువ వాళ్ళకి అర్థం కాలేదు. చూడండి, తాత ముత్తాతల నుంచి వచ్చిందో లేదా తండ్రుల నుంచి వచ్చిందో చూడండి, ఆ యొక్క వ్యక్తులకి ఆ ఆశీర్వాదం విలువ తెలియదు. ఆశీర్వాదం అనేది నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పరీక్షింపబడి చూడండి పొందుకుంటేనే దాని విలువేంటో నువ్వు గ్రహించుకోగలుగుతావు. అందుకనే పిల్లారా ఈ విషయాన్ని గమనిద్దాం. అయితే పిల్లారా ఒక మాట మీకు చెప్పి నేను ముందుకి 7 కారణాలు చెప్తాను మీకు నేను. అందుకని ఇలా రాసుకోండి, శ్రమల మధ్యలో
పరీక్షింపబడుతున్నప్పుడు గుర్తించుకోవలసిన సత్యాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఆ శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్నావు, అప్పుడు మనం గుర్తించుకోవలసినటువంటి 7 సత్యాలు ఉన్నాయి. ఈ 7 సత్యాలు నేను ఒక్కొక్కటి మీకు చూడండి వివరిస్తాను. అయితే ఈ 7 సత్యాలు ఇప్పుడు మీకు చెప్పేస్తాను, నేను రాసుకోండి. చూడండి, మనము శ్రమల మధ్యలో పరీక్షింపబడినప్పుడు గుర్తించుకోవలసిన 7 సత్యాలు ఉన్నాయి. నా జీవితంలో ఇవి నేను ఎప్పుడు మర్చిపోను. దేవుడు నాకు నేర్పించిన సత్యాలు ఇవి. కాబట్టి మీ జీవితాల్లో కూడా శ్రమల్లో ఉన్నప్పుడు, అనగా దేవుని చేత పరీక్షింపబడుతున్నప్పుడు, మనుషుల చేత మీరు పరీక్షింపబడుతున్నప్పుడు, చూడని సాతాను చేత మీరు పరీక్షింపబడుతున్నంటే శోధింపబడుతున్నప్పుడు ఈ 7 సత్యాలని మీరు బలంగా పట్టుకోవాలి. అప్పుడు చూడని ఖచ్చితంగా దేవుని పరీక్షలో నిలబడతారు, మనుషులు పరీక్షలో నిలబడతారు, సాతాను వచ్చే పరీక్షలో కూడా మీరు నిలబడతారు. రండి ఒక్కొక్కటి చెప్తాను, రాసుకోండి. తర్వాత ఈ 7 విషయాలు నేను మీకు వివరిస్తాను. మొదటిగా రాసుకోండి, మనకు నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మొదటిది దేవుడు చూడండి నాకు తోడుగా ఉన్నాడు. ఈ మాట రాసుకోండి, ఇలా రాసుకోండి. లేకపోతే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు ప్రతిరోజు. అది దేవుడు మనల్ని పరీక్షించినా, చూడండి మనుషుల చేత మనం పరీక్షింపబడుతున్నా, చూడండి పిల్లారా సాతాను చేత మనం పరీక్షింపబడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవలసిన మొదటి సత్యం ఏమిటంటే, నా దేవుడు నాకు ఎలా ఉన్నాడు, తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సత్యం. రండి రెండోది చెప్తాను, రాసుకోండి. రెండోది పిల్లారా, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఒకటి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. రెండోది, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, మూడోది చెప్తాను, రాసుకోండి. మూడోది కూడా చెప్తాను, రాసుకోండి. మేలు కలుగుటకే గాని కీడుకు అంటే కీడు కొరకు కాదు అనే సత్యాన్ని గమనించాలి. దేవుడు పరీక్షిస్తున్నాడండి మనల్ని. మనుషుల చేత పరీక్షింపబడుతున్నామండి, మనము సాతాను చేత పరీక్షింపబడుతున్నామంటే శోధింపబడుతున్నామండి. అప్పుడు ఏమనుకోవాలంటే, మేలు కలుగుటకే గాని కీడు కొరకు కాదు అనే సత్యాన్ని గ్రహించమన్నాను నేను. ఒకసారి చెప్తారు, మొదటిది ఏం రాసుకున్నారు చెప్పండి. మొదటిది ఏంటిది? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇది సత్యం. రెండోది ఏంటిది? ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. మూడోది ఏం రాసుకున్నారు? మేలు కలుగుటకే గాని కీడు కొరకు కాదు. నాలుగోది కూడా రాసుకోండి. నాలుగో సత్యం ఏమిటంటే, శ్రమలు నా ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాయి. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. నాలుగోది ఏంటంటే, శ్రమలు నా ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాయి. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు అంటే, మానవులు ఎందుకు పరీక్షించేలాగా అనుమతిస్తాడు అంటే, సైతాన్ ఎందుకు పరీక్షిస్తాడు అంటే, ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సరిచేయడానికి. చూడండి, ఐదోది రాసుకోండి పిల్లరా. ఐదోది ఏమిటంటే, విధేయతను నేర్పించడానికి. విధేయతను నేర్పించడానికి. చూడండి, మనల్ని దేవుడు పరీక్షించే విషయంలో, మనుషులు పరీక్షించే విషయంలో, సాతాను పరీక్షించే విషయంలో మనం గుర్తెట్టుకోవలసిన సత్యాలు ఇవి. ఒకటి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. రెండోది, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. చూడండి, మూడోది, మేలు కలుగుటకే గాని కీడుకు కొరకు
కాదు. నాలుగోది, శ్రమలలో నా ఆత్మీయ జీవితాన్ని సరి చేయడానికి. ఐదోది ఏం రాసుకున్నారు? విధేయత. చూడండి, విధేయతను నేర్పించడానికి. రండి, ఆరోది చెప్తాను, రాసుకోండి. ఆరోది, సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నడిపిస్తాయి. చూడండి, మరొకసారి చెప్తున్నాను. సంపూర్ణంగా మనల్ని చేసి స్థిరపరిచి బలపరిచి నడిపించడానికే పరీక్ష, నడిపించడానికే మనకు జీవితంలో శ్రమలు. ఎలాగా? సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నడిపించడానికి. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం. చివరగా ఏడోది రాసుకోండి. ఏడో యొక్క సత్యం ఏమిటంటే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు మహిమ ఘనత కలగ చేయడానికి మనకి. చూడండి, దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడంటే, దేవుడు రేపు ప్రత్యక్షమవుతాడు ఈ లోకానికి వచ్చి రెండో రాకడలో. అప్పుడు మనల్ని మెప్పు కలగడానికి, అంటే మనల్ని దేవుడు మహిమపరచడానికి, చూడండి మనకు ఘనత ఇవ్వడానికి పిల్లారా ఈ పరీక్ష మనకు అవసరం. ఒకసారి చెప్తారా? 7 విషయాలు చెప్పండి. మోషే రాసావా? 7 విషయాలు రాసుకున్నారా? మొదటి చెప్పండి. మొదటిది ఏంటిది? నా దేవుడు నాకు. రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, మెప్పియు మహిమయు ఘనత కలగజేయడానికి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, మనుషులు పరీక్షలో, చూడని మన మనుషుల చేత పరీక్షింపబడుతున్నప్పుడు, సాతాను చేత పరీక్షింపబడుతున్నప్పుడు ఈ 7 ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి పిల్లారా, అందుకనే మనము గమనిద్దాం, ఒక్కొక్కటి దాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఒకసారి 7 చెప్పండి, నాకు 7 చెప్పండి, మీరు 7 చెప్పండి. మొదటిది ఏంటిది చెప్పండి? మొదటిది ఏంటిది? నా దేవుడు. చెప్పాలి, మీరందరూ పలకాలి. నా దేవుడు. రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఏడోది, ఆరోది, ఏడోది, ఎస్. ఈ 7 విషయాలు మీకు అర్థమైతే మీరు అనుకుంటారు, ప్రభువా ఇంకా నన్ను పరీక్షించు, ప్రభువా మనుషుల చేత ఇంకా నేను పరీక్షించబడాలి, ప్రభువా సాతాను చేత ఇంకా నేను పరీక్షింపబడాలి, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. రండి పిల్లారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి కారణాలు, దేవుడు అంటే మన జీవితంలో ఏమేమి జరిగితే, మరి దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలో కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. మొదటి విషయంలో కొన్ని విషయాలు పంచుకుంటాను. రండి, కీర్తనల గ్రంథం తీయండి. మొదటిదిగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆ యొక్క సత్యంలో చూద్దాం. మొదటి కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం అందరూ చదువుదామా? అందరూ చదవండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడయుండును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడు మనకు తోడై ఉంటే ఆ శ్రమల్లో చూడండి విడిపిస్తాడంట మనల్ని. దేవుడు మనకు తోడై ఉంటే శ్రమల్లో విడిపించడమే కాదు, దేవుడంట మనల్ని ఎలా చేస్తాడంట? గొప్పవారుగా చేస్తాడంట. దేవుడు మనకి తోడుగా లేకపోతే చూడండి పిల్లారా, మనము శ్రమల్లో విడిపించబడలేం. చూడండి మనం గొప్పవారముగా కాలేం. యవనస్తులు అర్థమవుతుందా? దేవుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మీకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే
ఎలాంటి శ్రమల్లోనైనా దేవుడు చూడండి విడిపిస్తాడు. విడిపించడమే కాదు, దేవుడు ఏం చేస్తానన్నాడంటే గొప్పవారిగా చేస్తానంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే చూడండి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు. అందుకని పిల్లారా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండుట వలన చూడండి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో కొన్ని కారణాలు మనము ఇక్కడ చూద్దాం. ఆదికాండం మనకు తెలిసిన మాటలే, కానీ జ్ఞాపకం చేస్తాను ఈ వ్యక్తిని నేను. ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 2, 3, 4 వచనాలు గమనిస్తే, యెహోవా యోసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. అతడు చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. పిల్లారా, ఇక్కడ మనం గమనిస్తే యోసేపు చూడండి శ్రమల్లో ఉన్నాడండి. ఎలాంటి శ్రమల్లో ఉన్నాడంటే అప్పటికే తన అన్నలు తన మీద బాగుపెట్టారు. చంపాలని చూస్తున్నారు. చంపాలని పిల్లారా అతను పట్టుకుని తన తండ్రి ఇచ్చినంటి పిల్లారా ప్రేమగా తనకు బహుమానముగా ఇచ్చినంటి ఆ వస్త్రాన్ని లాగివేసి పిల్లారా అతన్ని గుంటలో త్రోసేశారు. గుంటలో తోసి అతన్ని చంపాలని చూశారు. చూడండి, అలాంటి భయంకరమైనటి మరణకరమైనటి శ్రమల గుండగా యోసేపు జీవితం కొనసాగుతుందండి. యోసేపు జీవితంలో మరణము ఆవరించి ఉన్నది. యోసేపు జీవితంలో చూడండి ఒంటరి అయిపోయే పరిస్థితులు, తల్లిదండ్రులకు దూరం అయిపోయే పరిస్థితి, నాన్న వారికి దూరమయ్యే పరిస్థితుల్లో శ్రమల్లో యోసేపు ఇక్కడ పరీక్షింపబడుతున్నాడు. చూడండి, దేవుని చేత పరీక్షింపబడుతున్నాడు. రెండోది, మనుషుల చేత తన అన్నలే తనని శత్రువుగా చూసి చంపాలని చూశారు. సాతాను చేత పరీక్షింపబడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యోసేపుకున్నటి ఒకటేంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పిల్లారా, యోసేపు నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఈ మనుషులు నన్ను ఏం చేయలేరు. చూడండి, అలాంటి చూడండి దేవుని మీద ఆయన నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టే పిల్లరా అన్నల చేతిలో తప్పించబడ్డాడు. చూడండి, అతడిని బానిసగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఆ యజమానుడు పిల్లర ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి యోసేపు చేసే ప్రతి విషయంలో కూడా దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. నువ్వు నమ్మాలి. ఈ శ్రమల్లో, ఈ పరీక్షలో, ఈ ఇబ్బందుల్లో ఇది దేవుడు నన్ను పరీక్షించినా, మనుషుల చేత నేను పరీక్షింపబడుతున్నా, సాతాను చేత పరీక్షింపబడుతున్నా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే మా పితృడైన యోసేపుకి దేవుడు తోడయ్యుండి ఆ మనుషులు శ్రమలో ఆయన కాపాడి, సాతాను శ్రమల్లో పరీక్షల్లో కాపాడి దేవుడు అతన్ని ఎలా వర్ధిల్లింపజేశాడో, దేవుడు అతన్ని ఎలాగ ఆశీర్వాదకరంగా చేశాడో నా జీవితాన్ని కూడా చేస్తాడు. నా జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. నేను చేయనిదంతయు దేవుడు సఫలము చేస్తాడు. ఏ మనుషులైతే పరీక్షించారో ఆ మనుషులు దయ నా మీద ఉంది, ఆ మనుషుడే దేవుడు తనకి తోడై ఉన్నాడని నమ్మి తన ఇంటినంతటిని కూడా బాధ్యతని యోసేపు చేతిలో పెట్టాడు. పిల్లరా, దేవుడు తోడై ఉన్నప్పుడు చూడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు.
దేవుడు తోడై ఉంటాడు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీవే పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు కూడా దేవుడు యేసేపుకు తోడై ఉన్నట్లుగా దేవుడు నీ జీవితంలో తోడుగా ఉంటాడు. అంతేకాదు, చూడండి ప్రియులారా, చూడండి అపోస్తుల కార్యం దగ్గరికి రండి. అపోస్తుల కార్యములో కూడా 18వ అధ్యాయములో 9, 10, 11 వచనాల్లో మనం గమనిస్తే, రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించి 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అర్థమవుతుందా? దయచేసి తిరగొద్దు అటు ఇటు. మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం నీ కోసం మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వినాలి. చూడండి పిల్లలు, ఇక్కడ పౌలు గారు చూడండి దేవుని పనిలో ఉన్నాడండి. దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవుని పనిలో ఉన్నప్పుడు చూడండి అతనికి ఒక భయం కలిగింది. ఎందుకంటే పిల్లారా, ఆ పట్టణంలో పౌల్ని చంపడానికి చూస్తున్నారు. దేవుని సువార్త చెప్తే పౌలు గారిని పట్టుకుని సరసాల్లో వేయించి మరణ శిక్షను విధించాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఉన్నాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు చూడండి ధైర్యాన్ని పొందుకోవడానికి ఇక్కడ దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. పౌలు, నేను నీకు తోడై ఉన్నానయ్యా, ఎవరు నీ మీదకు వచ్చి నీకు ఏ హాని కూడా చేయలేరు. ఎందుకంటే కొంత జనాంగము ఈ పట్టణంలో నాకు ఉంది. వారి ఎద్దకు నువ్వు వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి, వారిని రక్షించాలి అని పిల్లారు ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే దేవుడు ధైర్యపరుస్తున్నాడు. పౌలు అనుకున్నాడంట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ పట్టణంలోనికి వెళ్ళి ఇదిగో నేను దేవుని వాక్యాన్ని బోధించి అనేక మందిని ప్రభు కొరకు నేను రక్షించాలి అని ఆయన దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అమ్మో, నేను దేవుని పని చేస్తే, నేను సహకారిగా ఉంటే నాకు శ్రమలు వస్తాయి, నాకు ఇబ్బందులు వస్తాయి, నేను దేవుని పని చేస్తా వలన ఇదిగో నాకు ఈ నష్టం జరిగింది, లేకపోతే ఈ కష్టం వచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది అనుకుని చాలామంది దేవుని పని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అర్థం కాల, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో ఇతడు దేవుని సహకారిగా ఉంటాడా లేదా, దేవుని పని చేస్తాడా లేదా. చాలామంది ఏం చేస్తారంటే, అంటే నేను ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, ఎవరికైనా ఒంటిలో బాగోన్నప్పుడు, లేకపోతే ఎవరైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా నష్టపోయినప్పుడు నేను కొంతమందిని పిలిచేవాడిని. అయ్యా, పలాని ఇంటికి వెళ్ళి కాస్త ప్రార్థన చేసి వద్దాము రండి అంటే, బాబాయ్ మీరు రావండి అనేవారు. ఎందుకయ్యా అంటే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు మా మీదకి వస్తాయండి, మా పిల్లల మీదకి వస్తాయండి, వాళ్ళు నష్టపోయారు కదండి, ఆ కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తే మేము నష్టపోతామండి. చూడండి, వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు దేవుడు వీళ్ళని పరీక్షిస్తున్నాడు. దేవుని యొక్క పరీక్షలో, మనుషులు పరీక్షలో, సాతాను పరీక్షలో వీరు నిలబడలేదు. ఇప్పుడు కూడా వారు దేవుని పనిలో లేరండి. పోనీ ఈ లోకంలో ఏమైనా ఉన్నారంటే, లోకంలో పడుతున్నారు లేస్తున్నారు సంపాదన విషయంలో కూడా. చూడండి పిల్లలు, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని పని చేసే విషయంలో ఏదో కొద్దిగా చిన్న పని చేస్తుంటే ఏదైనా నష్టం వస్తే చాలామంది అనుకున్నారు, ఈ పని చేయడం వల్ల ఈ నష్టం వచ్చేసిందండి నాకు. లేదు సహోదరుడా, పౌలు దేవుడు తోడుగా ఉండి ఆ పట్టణంలోనే అతన్ని నిలబెట్టి, ఆ పట్టణంలోనే దేవుడు పౌల్ని ఎలాగా వాడుకున్నాడో, పౌల్ని ఎలాగా
దేవుడు తోడుగా ఉండి సహాయం చేసి పౌలు యొక్క పరిచర్యను దీవించాడో, నీ జీవితాన్ని కూడా, నీ పరిచర్య అది చిన్నదవని పెద్దదవని దేవుడు దీవిస్తాడో. చాలామంది ఈ విషయంలో భయపడుతున్నారు, గ్రహింపలేని వారు ఉన్నారు. అందుకని చూడండి, పౌలుకు దేవుడు తోడై ఉన్నప్పుడు తన యొక్క పరిచర్య అంతా, పనంతా కూడా చూడండి ఆయన సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని మన జీవితంలో మనము దేవుని పని చేయాలండి. చూడండి, మరణ భయముతో ఉన్నంటి పిల్లారా, యోసేపుకు దేవుడు తోడై ఉండి తనని గొప్పవానిగా ఆశీర్వదించాడు. పౌలు మరణ భయముతో ఉన్నప్పుడు ధైర్యపరిచి సువార్తని ప్రకటించి అనేక మందిని ప్రభు రక్షించుకున్నాడు తనను బట్టి. అందుకనే మన జీవితంలో చూడండి, దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి విషయములో కూడా చూడండి మనకు సాధ్యమే. అందుకు రండి, ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. దేవుడు తోడై ఉంటే పిల్లారా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. ఎంతగా తోడుగా ఉన్నాడంటే 2వ సమూయేలు గ్రంథం పిల్లారా మరి 7వ అధ్యాయం 1వ వచనములో చూస్తే చూడండి, నలుదిశల నుండి కూడా దేవుడు ఏం చేశాడంట? ఆయనకి నెమ్మదిని కలగజేశాడంట. నలుదిశల నుంచి వచ్చాయండి శత్రువుల మీద, నలుదిశల నుంచి వచ్చాయండి శోధనల మీద, నలుదిశల నుంచి వచ్చాయండి ఆర్థిక మూలాల మీద. చూడండి, అనారోగ్య పరిస్థితుల వలన ప్రతి విషయంలో కూడా దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే నెమ్మదినిచ్చాడు. ఎందుకని? దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక. దావీదుకి దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటంటే పిల్లారా అక్కడ చదివాం కదా, సమస్త విషయములో ఎలా ఉన్నాడంటే ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అనుంది అక్కడ. దేవుడు మనకు తోడై ఉండాలంటే చూడండి, ఈ సుబుద్ధి కలిగిన జీవితం కావాలి మనకి. సుబుద్ధి అనగా చూడండి స్వార్థము లేని జీవితం. చూడండి పిల్లారా, ఎలాంటి జీవితం అంటే పిల్లారా ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మే విషయం. చూడండి, సుబుద్ధితో అంటే తన సొంత ఉద్దేశముతో కాకుండా దేవుని ఉద్దేశాల్లోకి వెళ్ళి, ప్రభువా నన్ను నువ్వు పరీక్షిస్తున్నావని నాకు అర్థమవుతుంది. చూడండి, దావీదు జీవితం దేవుడు పరీక్షించాడు. చూడండి, మనుషులకు అందుకు అనుమతించాడు. తన మామైన సౌలు చూడండి దావీదును అనేక మార్లు తనని సంపాలని చూశాడంటే మనుషుల చేత పరీక్షింపబడ్డాడు. తన కుమారుడైనటి అబషలోము చేత కూడా దావీదు పరీక్షించబడ్డాడు. చూడండి పిల్లారా, సాతాను చేత కూడా అనేక మార్లు చూడండి దావీదు పరీక్షించబడ్డాడు. అందుకని దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తించి పిల్లారా దేవుడు తనకు తోడై ఉన్నాడు గనుక పిల్లారా అనేక విషయాల్లో చూడండి ఆయన నిలబడగలిగాడు. దావీదు అనుకునేవాడంట, ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకని చూడండి సింహం మీదకి వెళ్ళాడు, అందుకనే ఎలుకబంటి మీదకి వెళ్ళాడు, అందుకనే చూడండి గొలియాతు మీదకి వెళ్ళాడండి. గొలియాతు మీదకి వెళ్ళాడు పిల్లారా. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ సింహాన్ని మేక పిల్లవలే నేను చీల్చివేయగలుగుతాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క ఎలుగుబంటి ఏ పాటిదే? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ గొలియాతు ఏ పాటివాడో? చూడండి
దావీదుకి అర్థమైంది, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, మనుషుల చేత నన్ను పరీక్షిస్తున్నాడు, సాతాను చేత పరీక్షిస్తున్నాడు, కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు భయం ఎందుకో. అందుకని ఆయన వాడే మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే. పిల్లారా, దేవుడు మనకు తోడై ఉంటే మనం చేయవలసిన అవసరంలా పోరాటం, మనం చేయవలసిన అవసరంలా యుద్ధం. నీ జీవితంలో అది రోగాల మీద నువ్వు పోరాడడం అవసరంలా. చూడండి, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ అప్పుల సమీక్షల్లో నీవు కాదు పోరాటము, దేవుడే నీ పక్షాన ఉంటాడు. చూడండి, నీ జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో నువ్వు నమ్మేది ఒకటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పిల్లారు, ఎప్పుడైతే నీవు ఇలాగా నీ జీవితంలో నీవు అనుకుంటావో, దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసేపు జీవితాన్ని వర్ధిల్లింపజేసినట్లుగా, పౌలుకి దేవుడు తోడై ఉండి పౌలు పరిచర్యని ఆశీర్వదించినట్లుగా, చూడండి, దావీదుకి దేవుడు తోడయ్యుండి ఎలాగా తన జీవితంలో ఎలుకబంటిని, సింహాన్ని, గొలియాతిని, శత్రువులు ఎలా జయించి నలుదిశల నుండి నెమ్మది పొందుకున్నాడో, నీ జీవితంలో కూడా నువ్వు అలా ఉండగలుగుతావు. అందుకని పిల్లారా, మనము ఈ విషయాన్ని గమనించాలి, ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు నన్ను పరీక్షించుచున్నా, మనుషుల చేత నేను పరీక్షింపబడుతున్నా, ఇదిగో సాతాను చేత నేను పరీక్షింపబడుతున్నా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే పిల్లారా, సమస్త ప్రవర్తనలో దేవునికి అధికారం ఇవ్వాలి, అంటే సుబుద్ధి కలిగి ఉండాలి. చూడండి, మరొక మాట చెప్పి నేను రెండో విషయంలోనికి వెళ్తాను. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమస్త వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు పిల్లారా కొంతకాలమే కాదండి, భార్య కొంతకాలమే తోడు, భర్త కొంతకాలమే తోడు, తల్లిదండ్రులు కొంతకాలమే తోడుంటారు, కన్న బిడ్డలు కూడా కొంతకాలమే తోడై ఉంటారు. నీ అన్నాదమ్ములైనా, అక్క చెల్లులైనా, నీ స్నేహితులైనా, చూడండి, ఈ లోకంలో ఎవరైనా సరే కొంతకాలమే, కొంత దూరమే నీకు తోడుగా వస్తారు. కానీ దేవుడు పిల్లారా, నువ్వు తల్లి గర్భములో పిండముగా మొదలుకొని భూమి మీదకు వచ్చి నీవు జీవించిన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నీవు మరలా దేవుని ఆత్మ దేవుని వద్దకు చేర్చేంత వరకు, పరలోకం చేరేంత వరకు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. చూడండి, ఈ లోకంలో చాలామంది, నా భార్య ఉండగా నాకు భయం ఏంటండి, నా భర్త నాకు తోడుగా ఉన్నంతకాలం నాకు భయం ఏంటండి, నా తల్లిదండ్రులు ఉండగా నాకు భయం ఏంటండి, ఓ నా బిడ్డలు ఉండగా నాకు భయం ఏంటండి, నా మంచి అన్నున్నాడండి, తమ్ముడు ఉన్నాడండి, అక్క ఉందండి, చెల్లుందండి, ఫ్రెండ్ ఉన్నాడండి. పిల్లారా, వాళ్ళు కొంతకాలమే. చూడండి, ఈ మధ్యలోనే ఒక న్యూస్ చూశాను నేను. చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన. ముగ్గురు స్నేహితులు అంట వాళ్ళు. అయితే అందులో ఒక స్నేహితుడికి 2 స్నేహితులు కలిసి 2 కోట్ల రూపాయలు పాలసీ కట్టారంట. చూడండి 2 కోట్ల రూపాయలు పాలసీ కడితే పిల్లారి ఈ వ్యక్తి అనుకున్నాడంట, అబ్బాబ్బా నా స్నేహితులు ఎంత గొప్పోళ్ళు అని. పిల్లారా చూడండి, నమ్మి పిల్లారా వీళ్ళు ఏం చేశారంట, ఆ కట్టినప్పుడు బినామీని కింద, అంటే ఈ చచ్చిపోయిన తర్వాత 2 స్నేహితులకి వచ్చేటట్టుగా నామినీ పెట్టారంట. మరి అతని భార్య ఉంది కదా, పెట్టచ్చుగా, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారు, పెట్టచ్చు కదా. పిల్లారా, తన బంధువులకి ఎట్లేదు, అప్పుడైనా వీడు గ్రహించుకున్నా బాగున్నావు. పిల్లారా, అప్పుడు వీడు గ్రహించలేదు.
వీడు అనుకున్నాడు, అబ్బా నా స్నేహితులు ఎంత గొప్పవాళ్ళండి, నాకు తోడుగా ఉన్నారు, నా బంధువులు రాలేదు ఎంత తోడుగాను, ఎవరు రాలేదు, నా స్నేహితులు అంటే స్నేహితులు కాదు అనుకుంటే పిల్లారా ఆ పాలసీ చూడండి అంతా కట్టి కొంత పిల్లారా ఇతనికి ఏం చేశారంటే చంపడానికి చూశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంట, బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు. చూడు స్నేహితులు ఎలాంటి వారు పిల్లారా, నీకు కీడు చేసేవారే, నీతో తోడుగా ఉన్నట్టుగా నటించేవారే, భార్య అయినంతే, భర్త అయినంతే, పిల్లలైనంతే, తల్లిదండ్రులైనంతే. చూడండి ఈ లోకంలో ఉన్నంటి మానవుల మధ్యలో ఉండేంటి తోడు అవసరాన్ని బట్టే, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నీకు తోడుగా వచ్చేవాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అయితే దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే అక్కడ పైన కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ చదువుదామా? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు చెప్పిన సంగతులను పక్కన పెట్టేసి దేవుడు ఆజ్ఞాపించినట్టి ఆజ్ఞలన్నిటినీ గాలికి విడిచిపెట్టేసి నీవు నీ ఇష్టానుసారంగా జీవించి బ్రతికి అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ బూతులు మాట్లాడుతూ చూడండి నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవించి ప్రభువా నాకు తోడుగా వచ్చేయి, ప్రభువా నాకు తోడుగా ఉన్నావా? నో, దేవుడు రాడు, దేవుడు తోడుగా ఉండడు. చూడండి దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడంటే దేవుడు పరీక్షలో నీవు నిలబడాలి అన్నా, మానవుల యొక్క మనుషుల పరీక్షలో నువ్వు నిలబడాలి అన్నా, సాతాను చేత పరీక్షలో నువ్వు నిలబడాలి అన్నా, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే ఆయన మాటేనాలి. నేను అదే మొదటి చెప్పాను. దేవుడు ఎందుకు పరీక్షించాడంటే ఇశ్రాయేలుని చెప్పండి, ఎందుకు పరీక్షించాడు? ఎందుకు పరీక్షించాడండి? వీరు నా మాట వింటారో లేదో. ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడు వాళ్ళని? 40 సంవత్సరాలు. రెండోదిగా యోబు గారిని ఎందుకు పరీక్షించాడు? నేనిచ్చే ఆశీర్వాదాన్ని బట్టా, లేకపోతే నన్ను ప్రేమించా. చూడండి నన్ను ప్రేమించా అని దేవుడు పరీక్షించితే పిల్లారా యోబు గారు ఏం చేశాడు? అయ్యా నీ ఆశీర్వాదాలు కాదు, నీవే నాకు ముఖ్యం. అబ్రహాం గారు కూడా పరీక్షించబడ్డాడు. అబ్రహాం గారిని ఎలా పరీక్షించాడంటే ఒక్కగానొక కుమారుని దేవుడు ఏమడిగాడు? బలి ఇమ్మని అడిగాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, ఇసాకును ప్రేమిస్తున్నాడా? ఈరోజు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఎలాగా? నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడిచ్చే ఆశీర్వాదాలని కొరకు ప్రేమించి ఆయన సన్నిధికి వస్తున్నావా, లేకపోతే ఆశీర్వాదాలు లేకపోయినా దేవుని ప్రేమించి వస్తున్నావా? దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. పిల్లారా నీవు సెల్ ఫోను చూడండి ప్రేమిస్తున్నావా, లోకాశలు శరీరాశలను ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా అని ఆయన ప్రతిరోజు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనుకోవాలి. ఆ అనుకోవాలన్నప్పుడు నీవు దేవుని మాట వినాలి. దేవుని వాక్యం ప్రతిరోజు చదివే వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ప్రతిరోజు ప్రార్థించే వారితో చూడండి, దేవుని ఆజ్ఞలను గైకొనే వారితో, పరిశుద్ధముగా జీవించేవారితో దేవుడు తోడుగా ఉంటాడండి. అంతేగాని నిష్ట వచ్చినట్టు నువ్వు బ్రతికి, నిష్ట వచ్చినట్లుగా నువ్వు జీవించి ప్రభువా నాతో వచ్చేయంటే నో 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 నేను రాను అంటాడు దేవుడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన్ని వెంబడించేవారు, ఆయన ఆరాధించేవారు అటువారి వలె ఉండాలి. ఎలాగా? పరిశుద్ధులుగానే ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ప్రభు నీతో ఒక్క అంగుళం కూడా రాలేడు. చూడండి ప్రభు నీతో ఉండాలి, నీతో రావాలి అంటే, ప్రభు నీకు తోడుగా ఉండాలంటే యోసేపు లాంటి పరిశుద్ధత ఉండాలి, దావీదు లాంటి శుభుద్ధి ఉండాలి. చూడండి దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు గైకొంటేనే
దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా వస్తే యోసేపులాగా వర్ధిల్తావు. చూడండి, పౌలు వలె మంచి పరిచర్య చేస్తావు. దావీదు వలె నలుదిశల నెమ్మది పొందుతావు. ఇక సమస్త వరకు నీవు తల్లి గర్భములో పిండముగా మొదలుకుని తిరిగి పరలోకం వెళ్ళేంత వరకు కూడా దేవునికి తోడుగా వస్తాడు. అంతేగాని నీవు నీ ఇష్టానుసారంగా జీవించి మా వస్తే వస్తావు మందిరానికి, లేకపోతే రావు, బుధవారాలు రావు, శనివారాలు రావు, ఉపవాస ప్రార్థనలో ఉండవు, దేవునికి తోడుగా రాలేడు. ఇలాంటి వారు చూడండి శ్రమల్లో నిలబడలేరు, పరీక్షలో నిలబడలేరు, వాళ్ళకి పరలోకం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడపాలి, దేవుని సహవాసంలో ఉండాలి, సంఘ క్రమాల్లో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉంటేనే రేపు నువ్వు దేవుని సన్నిధిలో పరలోకంలోకి ఉంటావు. ఏదో నమ్మేసినంత మాత్రాన, అడపా ప్రభు సన్నిధికి వచ్చేసినంత మాత్రాన నీకు పరలోకం దొరికేదు. పిల్లారా, పరలోకం దొరకాలి, పరలోకంలో చేరాలి అంటే ప్రతిరోజు నీకు దేవుడు తోడుగా ఉండాలి. ప్రతిరోజు కాదు, చూడండి నీ జీవిత కాలమంతా కూడా ఆయన తోడుగా ఉండడానికి నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడే నీవు పరీక్షలో నిలబడతావు. అప్పుడే నీవు మహాశ్రమలు దాటుకుని దేవుని రాజ్యంలోనికి చోటు దొరికింది. రండి, రెండో విషయాన్ని చూసి నేను ముగిస్తాను పిల్లారా. రెండో విషయాన్ని మీతో మాట్లాడుతాను. రెండో విషయం ఏం రాసుకున్నారు చెప్పండి? రెండో విషయం ఏం రాసుకున్నారు? ఏ సత్యాన్ని రాసుకున్నారు మీరు? ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. రండి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనాన్ని గనుక గమనిస్తే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. చూడండి, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, మనుషుల చేత మనం పరీక్షింపబడుతున్నప్పుడు, చూడండి ప్రియులారా, సాతాను చేత అనగా అపవాది చేత పరీక్షింపబడుతున్నప్పుడు పిల్లారా మనము నమ్మాలి. ఎందుకంటే నమ్మదగిన సహాయకుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని సత్యం ఎంత గొప్పదో పిల్లారా. దేవుడు నా ఆపత్కాలములో ఆయన నాకు సహాయకుడిగా ఉంటాడు అని పిల్లారా మనము నమ్మాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చాలామందికి పిల్లారా ఆపత్కాలం అంటే ఆ ఆపద వచ్చినప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు దేవుని మీదకి మన నమ్మకం వెళ్దాం, దేవుని సహాయాన్ని మనం ఆశించము. మనం ఎవరి సహాయం కొరకు చూస్తామో, ఎవరి మీద నమ్మకం అంటే చూడండి, మనకు ఆర్థికంగా కొంత నష్టం వచ్చిందనుకోండి, ఆర్థికంగా కొంచెం ఎదగాలనుకోండి, ఎవరు ధనవంతులు ఉన్నారా, ఎవరు అప్పిచ్చే వాళ్ళు ఉన్నారా అని వాళ్ళ వైపు వాళ్ళ సహాయం కొరకు పరిగెత్తుతాం మనం. ఆపత్కాలములో చూడండి మనుషుల మీద ఆధారపడతాం, లేకపోతే చూడండి మన సుబుద్ధిని అనగా మన జ్ఞానం మీద ఆధారపడతాం. చూడండి అధికారం మీద అక్కడ వాటి వీటి మీద ఆధారపడతాము, కానీ దేవుని మీద ఆధారపడమండి. అందుకనే నువ్వు పరీక్షింపబడుతున్నావు అనే విషయాన్ని గమనించి పిల్లారా, నువ్వు ఎవరి సహాయం అర్చించాలంటే దేవుని సహాయం అర్చించాలి. ప్రభువా నీవే నాకు సహాయకుడువు. ఎందుకంటే పిల్లారా ఇక్కడ ఒక మాట రాయబడింది, చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనములో ఎలా రాయబడింది ఈ మాట, నీ సహాయము వలనే నేను సైన్యములు జయింతును, నా దేవుని సహాయము వలనే ప్రకారములను దాటుతాను. ఎవరి సహాయం కావాలండి ఇప్పుడు చెప్పండి? దేవుని సహాయం ఉంటేనే నీవు నీ శత్రువుల మీద నువ్వు జయాన్ని పొందుతావు. దావీదుకి బాగా తెలుసు, దావీదుకి దేవుని సహాయం లేకపోతే ఆ రోజు ఎలుగుబంటిని జయించలేడు, ఆ రోజు చూడని సింహాన్ని జయించలేడు, ఆ రోజు గొలియాతిని జయించలేడు. చూడండి తన శత్రువులు తన మీదకి వస్తున్నటువంటి ఫిలిస్తీయులను జయించలేడు,
తన శత్రువులని జయించడానికి పిల్లరా దావీదుకి దేవుని సహాయం అవసరం వచ్చింది. అందుకనే దావీదు అంటున్నాడు, నీ సహాయం వలనే నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలనే ప్రకారములను దాటుదును. దేవుని సహాయం లేకపోతే ఎరుకో గోడలనే ప్రకారాలని ఇజ్రాయేలు దాటేవారు కాదండి. చూడండి, ఎరుకో గోడలు ప్రకారములు, చూడండి ఆ కోటని కోల్చడము ప్రపంచంలో ఎవ్వరి తరం కాదండి, ఎవ్వరి తరం కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఎరుకోని చూడండి పిల్లారా జయించడము అసాధ్యమని నమ్మేసినాయి ఆ దినాల్లో. ఈ యొక్క ఎరుకోని మనం జయించాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే బలమైనంటి ప్రకారాలు ఆ ఎరుకోకి ఉన్నాయి. కాబట్టి మనం వెళ్ళి దాడి చేసి ఆ ప్రకారాల్ని కోల్చలేం అని పిల్లరా అనేక మంది ప్రపంచ దేశాల్లో ఉన్నంటి రాజులందరూ కూడా ఓడిపోయి అంటే ఓటమిని అంగీకరించేలాగున్నారు. అలాంటి సమయంలో యెహోషువ నాయకత్వములో చూడండి దేవుని సహాయము వలన ఎరుకో గోడలన్నిటినీ కూల్చి పిల్లరా ఆ ప్రకారములు దాటి వారు కానానులోనికి వెళ్ళి కానాను దేశాన్ని స్వాధీనం పరుచుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా చూడండి అది చిన్న దేశమే. నేను ఎప్పుడు అంటాను కానీ మన హైదరాబాద్ అంత ఉంటుంది అది. చూడండి అలాంటి దేశము ఇప్పుడు పిల్లరా దాని చుట్టూ ఉన్నంటి దేశాలన్నిటినీ కూడా పిల్లరా మరి అది ఎదుర్కొని అది నిలబడి వారి ప్రకారాలు దాటి వాళ్ళు చూడండి దేశాల్లోకి వెళ్ళి వారి దేశ అధినేతలను కూడా చూడండి హతమార్చి రాగలుగుతుందంటే ఎవరి సహాయం వలనది? దేవుని సహాయం వలనే. దేవుని సహాయం వలనే నీ అప్పులను అనే ప్రకారాలను దాటుతావు. చూడండి దేవుని సహాయం లేకపోతే నీ రోగం అనే సహాయ అని చూడండి ప్రకారాలని దాటలేవు. ఎందుకంటే దేవుని సహాయం ఉంటేనే దాటగలుగుతావు. దేవుని సహాయం వలన నీ జీవితంలో వచ్చే ప్రతి శత్రువులు, ప్రతి ఒక్క శ్రమలు, చూడండి కష్టాలని, పరీక్షలన్నిటినీ కూడా నువ్వు దాటగలుగుతావు. దేవుని సహాయం లేకపోతే శత్రువులు జయించలేవు. పిల్లరా మనము మన జీవితంలో ముందుకి వెళ్ళలేమండి. చాలామంది దేవుని సహాయం కాకుండా పిల్లరా వారి ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పిల్లరా మనుషుల సహాయాన్ని అర్థిస్తున్నారు. కాబట్టే ఓడిపోతున్నారండి. మనుషుల సహాయాన్ని ఆశించినంత కాలము ఓడిపోతాం. దేవుని సహాయాన్ని ఆశించినంత కాలము నీ జీవితంలో నీ ఎదురుగా ఉన్నంటి ఎరుకో గోడ లాంటి ప్రకారాలను కూల్చుకుంటూ ముందుకెళ్తావు. శత్రువు లాంటి సింహము, శత్రువు లాంటి ఎలుకబంటు, శత్రువు లాంటి గొలియాతు లాంటి సవాలుని ఎదుర్కొని దాటి ముందుకెళ్ళగలుగుతావు. కానీ ఈ దినాల్లో చాలామందికి ఈ విషయం అర్థం కావట్లా. అర్థం కాకుండా ఇంటికాడు ఉండి ఏదో ప్లాన్లు వేసేస్తున్నారు, ఐడియాలు వేసేస్తారు. ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, అలా అప్పులు తీర్చేయాలి, ఇలా అప్పులు తీర్చేయాలి. నా బొంద నువ్వేం తీర్చలేవు ఇంటికాడు కూర్చుని. నువ్వు దేవుని సహాయం లేకపోతే నీకున్న తెలివితేటల వలనో, నీకున్నటి జ్ఞానం వలనో, నీకున్నటి పలుకుబడి వలన, అధికారం వలనో, నీకున్నటి చదువు వలనో నీ వల్ల కాదు. నీ సమీక్షలను జయించలేవు. నీ పాపాన్ని నువ్వు జయించలేవు. ఇంటి దగ్గర కూర్చుని నీ రోగాల్ని జయించలేవు. ఈ దినాల్లో చాలామంది ఆదివారం వస్తే చాలండి మేము పరలోకం వెళ్తావు. వెళ్ళలేవు. నువ్వు ఆదివారం భక్తి జరిపోదు పరలోకానికి. చూడండి నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసంలో ఉండాలి. దేవుని
దేవుడు నియమించిన సంఘములో, దేవుడు ఏర్పరచుకున్న సంఘములో క్రమాల్లో ఉండాలి నువ్వు. అప్పుడే ఎత్తబడతావు. కానీ ఏదో ఆదివారం వచ్చేసి ఏదో కూర్చుని ఏదో పాట పాడేసి ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోయి నేను పరలోకానికి వారసునంటే నో. ఆదివారం వచ్చి ప్రకారాలు దాటలేవు. ఆదివారం వచ్చి నీ శత్రువులు నువ్వు జయించలేవు. నువ్వు ప్రతిరోజు దేవునితో ఉండాలి, సంఘ క్రమాల్లో ఉండాలి. దేవునితో ఉంటేనే నీ యవ్వన కాలంలో చరిరిచరనే ప్రకారాలు దాటగలుగుతావు, పాపాన్ని దాటగలుగుతావు ముందుకి. అంతేగాని ఇంటికాడు కూర్చుని అయ్యగారు ప్రార్థన చేసేస్తే వెళ్ళిపోలేవు, దాటిపోలేవు నువ్వు. పిల్లారా గమనించండి, చూడండి, మీరు చాలా మోసపోతున్నారు. ఇంటికాడు కూర్చుని హాయిగా నిద్రపోతున్నారు. గర్జించే సింహమలే సైతాన్ని ఎవరిని మింగిదా అని చూస్తుంది. ఎందుకంటే నువ్వు పరీక్షలో నెగ్గకూడదు, పరీక్షలో నువ్వు ఓడిపోవాలి, నరకానికి పోవాలి నువ్వు. అది వాడి యొక్క ప్రయత్నం. అందుకనే పిల్లలు రండి, కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనములో ఇలా రాయబడింది. కీర్తనల గ్రంథం 54 చూడండి 4వ వచనంలో, ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును. ఎస్, దేవుని యొక్క సన్నిధిలో ఆదరణ ఉంటుంది. దేవుడే నీకు సహాయకుడుగా ఉంటే నువ్వు ఆదరించబడతావు. దేవుని సహాయం లేకపోతే నీ ప్రాణానికి చూడండి ఆదరణే లేదండి. తరవబడతావు, నెమ్మది ఉండదు. చూడండి, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు. డబ్బున్నా మనశ్శాంతి ఉండదు నీకు, ఆస్తిపాస్తులున్నా నీకు మనశ్శాంతి ఉండదు. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, బంధుమిత్రులు ఉన్నారు, అయినా నీకు సంతోషం ఉండదు. ఎందుకంటే నీకు దేవుని సహాయం లేదు. దేవుని సహాయములో ఉంటే నీ ప్రాణము ఆదరించబడుతుంది. అంటే నీకు నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది. కానీ ఈ దినాల్లో చాలామంది పిల్లారా ఆదరణ, ఈ చూడండి నెమ్మది, సంతోషం ఎక్కడ ఎదుర్కొన్నారంటే డబ్బులు ఎదుర్కొన్నారు. కొంతమంది అందము, కొంతమందికి పేరు ప్రఖ్యాతుల్లో, కొంతమందికి ఆస్తుపాస్తుల్లో, ఉద్యోగంలో, చదువులో, చూడండి త్రాగుడు వ్యసనాల్లో ఎత్తుక్కున్నారు. నో, అక్కడ దొరకదు నీకు ఆదరణ. దేవుని సన్నిధిలో ప్రతిరోజు దేవునితో ఆయన సహాయం నీకు అందుతే, ఆయన సహాయం ఏం చేస్తుందంటే నీకు ఆదరణ ఇస్తుంది. అమ్మయ్యా, దేవుడు నాకు సహాయం చేశాడు, ఈరోజు నాకు నెమ్మది కలిగి ఉన్నాను, నాకు సమాధానం కలిగి ఉన్నాను, ఈరోజు దేవుని సహాయం నాకు అందింది అని చెప్పుకుంటున్నాడు ఈ భక్తుడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరిస్తున్నాడు. ఆయన సహాయం లేకపోతే నేను ఆదరించబడేవాడిని కాదు, శత్రువుల మీద నాకు జయం వచ్చేది కాదు. చూడండి, ఆయన నాకు సహాయకుడిగా ఉండి శత్రువుల మీద జయమిచ్చి ఇప్పుడు నా ప్రాణానికి చూడండి ఆయన ఆదరిస్తున్నాడు. అందుకనే దావీదు 23 కీర్తనలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి, నాకు లేమేమి కలగదు, పచ్చిగల చోట్ల అయినను పరుండు చేయుచున్నాడు, ఎద్ద నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయం నేను భయపడను. ఇంకా నాకు తోడయ్యుండి దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరిస్తున్నదంటే సహాయము ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఆయనకి దేవుని వలన వచ్చింది. అందుకనే 127వ కీర్తన అంటాడు, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చిచున్నది? యెహోవా వలనే. పిల్లారా, దేవుని సహాయము వలనే ఒక వ్యక్తి జీవితంలో ఆదరణ పొందుతాడు, నెమ్మది పొందుతాడు, సమాధానం పొందుతాడు. భార్య కొంతకాలమే సహాయపడుతుంది, భర్త కూడా కొంతకాలమే సహాయపడి ఆదరిస్తాడు. చూడండి, తల్లిదండ్రులైనంతే, పిల్లలైనంతే, అన్నాదమ్ములైనంతే కొంతకాలమే సహాయపడతారు.
కొంతకాలమే ఆదరిస్తారు. కానీ దేవుని సహాయము పిల్లారా అది ఎన్నడూ నిన్ను విడిచిపోదు. దేవుడు ఆదరించే వ్యక్తుల్ని చూడండి ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. అందుకనే ఆపత్కాలములో చూడండి నమ్మదగిన సహాయకుడు ఎవరు మనకి? దేవుడే. అందుకనే పిల్లారా హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇప్పుడు చెప్పాలి, సాతానా నాకు భయమేమీ లేదు, నన్నేమి నీవు చేయలేవు. ఎందుకంటే నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నా దేవుని దగ్గర నుంచి వస్తుంది. నా దేవుడు నాకు ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి నేను దేవుని చేత పరీక్షించబడినా, మనుషుల చేత పరీక్షింపబడినా, సాతాను చేత పరీక్షింపబడినా, దేవుడే నాకు ఎలా ఉన్నాడు? సహాయకుడుగా ఉన్నాడు. పిల్లారా దేవుని సహాయము చూడండి అది నిలిచిపోయేలాగా మనం జీవించకూడదు. దేవుని సహాయము వచ్చినంత కాలము పిల్లారా ఏ మనుషుని కూడా ఎవరు ఏమీ చేయలేడండి. మనుషుని సహాయం మనకు ఆగిపోతే దేవుని సహాయం మనకు ఆగిపోతే మనుషులు ఎంతమంది మనకు సహాయం చేసినా మన అవసరతలు తీరవండి. నేను ఎప్పుడూ అదే నమ్ముతాను. ప్రభువా, మనుషులు సహాయం చేస్తే కొంతమే చేస్తారయ్యా. మనుషులు సహాయం చేస్తే కొంతవరకే నా అవసరతలు తీర్చగలుగుతారయ్యా. మనుషుల సహాయము కొంతవరకే నాకు ఆదరిస్తుందయ్యా. కానీ సహాయం అయితే నా ప్రతి అవసరత తీరిపోతుందయ్యా. నీవు నాకు సహాయం చేస్తే అయ్యా నా ప్రతి అవసరతలో నీ ఆదరణ నాకు దొరుకుతుందయ్యా. పిల్లారా మనుషులు సహాయం కాదయ్యా మనం అడిగేది. ప్రతిరోజు దేవుని సహాయం మీద ఆధారపడితే దేవుడు ఏదో వ్యక్తిని వాడుకుంటాడు. దేవుడు ఏదో ఒక వ్యక్తిని వాడుకుని తన సహాయాన్ని ఆ వ్యక్తి ద్వారా నీ యొద్దకు పంపిస్తాడు. చూడండి పిల్లారా, చైనా దేశంలో మిషనరీగా పనిచేస్తానండి పిల్లారా, ఒక వ్యక్తి దేవుని సహాయాన్ని కొరకు ఎదురు చూసేవాడు. ఆయన చాలామందికి అనాథుల్ని చేరదీసి పిల్లారా ఆయన అనాథులకి దేవుని సువార్తని ప్రకటించి వారిని పోషించి వాళ్ళని పెద్దవారు చేసి అనేక మిషనరీల కింద పంపించి అనేక మందిని రక్షించాడు. ఆయనే హడ్సన్ టైలర్. ఈయన చూడండి మనుషుల మీద సహాయం కొరకు ఎదురు చూసేవాడు కాదు. పిల్లలకు ఒకసారి చూడండి వండడానికి వంటవాడి దగ్గర బియ్యం ఉండేవి కాదు. అయ్యా ఈరోజు పిల్లలకి ఎట్టడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా అంటే, పిల్లారా ఆయన ఒక పిచ్చోడా, ఎవరి సహాయం కోరాలి ఇప్పుడు మనము? దేవుని సహాయం. అదే పిల్లలకి చెప్పేవాడు, మోకరించండి ప్రార్థన చేయమనేవాడు. చూడండి అలా ప్రార్థన చేయగానే చూడండి సమృద్ధమైన ఆహారం వచ్చేదండి. సమృద్ధమైన ఆహారం పంపించబడేది. పిల్లారా దేవుడు ఎవరిలో ఒకరిని ప్రేరేపించేవాడు. దేవుడు వాళ్ళ చేత చూడండి ఈ హాస్టల్లో ఉన్నండి అనాథ పిల్లలందరినీ దేవుడు ఏం చేసేవాడంటే పోషించేవాడు. పిల్లారా అలాంటి అద్భుతాలు, అలాంటి ఆశ్చర్య కార్యాలు అనేక మంది మిషనరీల యొక్క జీవితాల్లో దేవుడు చేయగలిగాడు. అందుకని దేవుని యొద్దకొచ్చి భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేయండి, ప్రభువా మాకు ఈ సహాయం కావాలయ్యా. దేవుడు ఏదో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తాడో ఆ వ్యక్తి ద్వారా నీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడండి. ఎందుకంటే దేవుని సహాయం ఎలాంటిదంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూడండి అవి ఒక్క మనిషి కూడా సరిపోవు వాస్తవానికి.
తినేవాడికి అక్కడ కూడా జరిపోవు. కానీ పిల్లారా, దేవుడు అక్కడ అద్భుతాన్ని చేసి పిల్లారా ఎంతమందికి ఇచ్చాడంటండి? మొదటి కార్యం ఎంతమందికి చేశాడు? 5,000 మందికి. పిల్లారా, పురుషులే మళ్ళీ, ఇంకా స్త్రీల లెక్కలోకి లేరు, పిల్లల లెక్కలోకి రాలా. చూడండి, అలాగా దేవుడు సహాయం చేస్తే నీ ఇంటిలో ఏది కొదువు ఉండదండి. నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది. చూడండి, దేవుని సహాయం అందితే నీ యొక్క బాడీలో, ఒంటిలో ఆరోగ్యం ఉంటుంది. దేవుని సహాయము నీకు అందితే నీ కుటుంబము, నీ బిడ్డలు చూడండి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏంటి? ఎలాగంటే నీ భార్య ఫలించేటి ద్రాక్షవలే, నీ బిడ్డలు నీ యొక్క ఒలియ మొక్క, నీ బల్ల చుట్టూ ఒలియ మొక్కల వలె ఉంటారంట. ఎవరు సహాయం వస్తే? దేవుని సహాయం వస్తే. కానీ పిచ్చోళ్ళం మనమే. చూడండి, అర్థం కాకుండా పిల్లారా వాళ్ళ దగ్గర పరిగెత్తాం, వీళ్ళ దగ్గర పరిగెత్తి, అక్కడ పరిగెత్తి, ఇక్కడ పరిగెత్తి, వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం అడిగి, వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళ మీద కోపం పెట్టుకుని, వాళ్ళ మీద దేశం పెట్టుకుని, చూడండి పిల్లారా మనం ఏం చేస్తామంటే అసూయను పెంచుకుని పాపంలో పడతాం. అసూయలో పెంచుకుని పాపంలో పడతాం. నాకు ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అందుకే చెప్తున్నాను. ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మన సంఘంలోనూ డబ్బున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి సహాయం చేసే వాళ్ళుగా లేరయ్యా. ఈయన వెళ్ళి అడిగాడంట, ఆయన ఇవ్వలేదంట, అందుకని ఈయనకి ఆయన నచ్చట్లేదంట. నేను అన్నానయ్యా మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తానయ్యా అన్నాను. చెప్పండి అయ్యగారు అన్నాడు. మీరు మనుషుల మీద ఆధారపడుతున్నారు ఏంటండి? ఎవరి మీద ఆధారపడాలి ఇప్పుడు? మీరు దేవుని మీద ఆధారపడు. నీకు ఆపద వచ్చింది, ఆపదలో నమ్మదగిన సహాయకుడు ఎవరు మనకి? దేవుడు. మీరు దేవుని మీద ఆనుకొని దేవుని మీద అడగకుండా చూడండి మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్పడికి వీళ్ళకి అప్పడిగితే ఏం ప్రయోజనం అయ్యా మీకు? దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి అయ్యా, ప్రార్థన చేయి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. లేకపోతే నువ్వు ఇప్పుడు ఏమొస్తుంది నీకు? ఆ వ్యక్తి మీద ఐశ్వర్యం పెరుగుతుంది, నీకు కోపం పెరుగుతుంది, 10 మందికి చెప్తావు అలాంటోడు ఇలాంటోడని. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు రాదయ్యా. కాబట్టి నువ్వు సరిదిద్దుకో. ఈ విషయంలో ప్రభు దగ్గర అడుగు. సమయం ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు క్షమాపణ అడుగు. దేవుడు నిన్ను దీవిస్తాడన్నాను. దేవుడు అలాగునే ఆ వ్యక్తి సరిదిద్దుకున్నాడు. పిల్లారా, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనుషుల మీద ఆధారపడితే, మనుషులు సహాయం చేయకపోతే అసూయ పెరిగిపోద్ది. తల్లిదండ్రులు సాయం చేయకపోతే అసూయ పెరిగిపోద్ది వాళ్ళ మీద. బిడ్డల మీద ఆధారపడి బిడ్డల సహాయం కోరుకుంటే, బిడ్డల సహాయం చేయకపోతే బిడ్డల మీద అసూయ పెరిగిపోతుంది. నీ సహోదరుల మీద అసూయ పెరిగిపోతుంది. నీ అత్తామామ మీద అసూయ పెరిగిపోతుంది. చూడండి పిల్లారా, నువ్వు అత్తామామ మీద కాదు ఆధారపడేది, తల్లిదండ్రుల మీద కాదు ఆధారపడేది, నువ్వు దేవుని మీద ఆధారపడవు. దేవుని సహాయాన్ని అర్చించు. చూడండి, దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను పరీక్షించే పరీక్షలో నువ్వు నిలబడతావు. దేవుని యొక్క పరీక్షలో నువ్వు నిలబడతావు. చూడండి, మనుషుల చేత పరీక్షించబడినప్పుడు నువ్వు నిలబడతావు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా దగ్గరికి వచ్చి పంచుకున్నాడన్నానే, ఈ వ్యక్తి సరిదిద్దుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, పిల్లారా ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర, అయ్యా నేను ఇలా అనుకున్నాను ఒకప్పుడు, నన్ను క్షమించండి, నేను ఆధారపడలేకపోయాను నీ మీద, అమ్మ దేవుని మీద నీ వైపు చూశానయ్య అంటే, పిల్లారా ఆ కొంతకాలానికి ఈ వ్యక్తికి ఎంతో సహాయం చేశాడు ఆ వ్యక్తి. మరలా అయ్యోయ్యో ఇలా అనుకున్నావా బ్రదరు నా కోసము, అయితే నేను క్షమిస్తున్నాను, కానీ ఇప్పుడు ఏదైనా ఆపదుంటే నా దగ్గరికి రా, నీకు సాయం చేస్తాను అన్నాడు. దేవుని సేవకులు చెప్పింది చేస్తే మీకు ఆశీర్వాదం అండి. చాలామంది నేను ఎందుకు సరిదిద్దుకోవాలి, నేను ఎందుకు వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి, నేను ఎందుకు దేవుని దగ్గర సరిదిద్దుకోవాలి, నేను ఎందుకు దేవుని మాట వినాలని చాలామంది అనుకుంటారు. నష్టపోయేది మీరే. దేవుని సేవకులు చెప్పినప్పుడు వినాలి. ఒక అప్పులతో వచ్చింది ఒక స్త్రీ, తన 2 బిడ్డలు బానిసలుగా వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా
నా భర్త ఎలాంటి ఆత్మీయుడో, ఎంత భక్తిపరుడో, ఎలా జీవించాడో అంతా మీకు తెలుసు. ఆయన వెళ్తా అప్పులు చేసి చనిపోయాడు. ఆ అప్పుల కోసం కూడా తన కోసం చేయలేదు, మమ్మల్ని పోషించడానికి చేశాడు. కాబట్టి ఇదిగో అతను చేసేలిన అప్పులు తీర్చకపోతే నా బిడ్డలిద్దరిని లాక్కెళ్తానన్నాడని ఒక ఎదవరాలు వెళ్ళి దేవుని సేవకుడి దగ్గర చెప్పుకుంది. చెప్తే దేవుని సేవకుడు, అమ్మా సరే నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు. అయ్యా నా దగ్గర ఇదే ఉందన్నది. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి ఫలానా పని చేయమని చెప్పాడు, అంతే. సేవకుడు సరే అమ్మా పిప్పిస్తాలే, లేకపోతే సేవకుడు చూడండి పిల్లారా నా దగ్గర ఇంత ఉందని ఇవ్వలేదండి. అక్కడ కారణం ఏమిటంటే ఆమె దేవుని మీద ఆధారపడాలనుకున్నాడు. దేవుని సహాయాన్ని పొందుకుంటే ఆమె జీవితంలో ప్రతిసారి మనుషుల మీద ఆధారపడదు. ప్రతిసారి చూడండి సేవకుడు ఏదైనా ఇస్తాడేమని సేవకుడి దగ్గరికి రాదు. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఆ సేవకుడు చెప్పింది చెప్పినట్టుగా స్త్రీ ఇంటికి వెళ్ళి చేసింది. చూడండి తన అప్పులన్నీ తీర్చుకోగలిగిందండి. అప్పటి నుంచి మరి అన్నడను కూడా తనకే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆమె ఎవరి మీద ఆధారపడుతుందంటే దేవుని మీద పడుతుంది. తన పిల్లలకి దేవుని సహాయం వైపు వాళ్ళని పెంచుకోగలిగిందంట. బైబిల్లో రాయలేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ అంత లోతుగా మనకు నేర్పిస్తుంది. నేను ఆలోచించాను, ప్రభువా మరి ఎందుకని ఆ సేవకుడు ఎవరి దగ్గరైనా అప్పిప్పించవచ్చు కదా, ఆ సేవకుడే తన దగ్గర ఉన్నదేమని ఇవ్వచ్చు కదా. సేవకుడు ఎందుకని ఆమెకు ఏముంది నీ దగ్గరని అడిగి ఉన్నదాన్నే ఇలా చేయమని చెప్పి ఆమెను ఎందుకు అలాగా నడిపించాడు అంటే ప్రభు అంటున్నాడు, పిచ్చోడా నువ్వు ఇచ్చావనుకో నీ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే కాకులతో పోషింపబడినప్పుడు ప్రవర్త దేని మీద ఆధారపడిపోయాడండి? కాకుల మీదే ఆధారపడిపోయాడు. చూడండి అలాగే చూడండి సేవకుడి దగ్గరికి వచ్చి అడుగుతారు వాళ్ళు, పిల్లారా లేకపోతే ఎవరి దగ్గర అప్పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం మనం. కానీ దయచేసి గమనించండి, ఆ స్త్రీకి నేర్పించిన పాఠం ఏమిటంటే ఆమె దేవుని సహాయం కొరకు ఎదురు చూసేలాగా. ఇప్పుడు ఆవిడ అనుకుంది ఇది దేవుని వల్ల జరిగిన కార్యం, దేవుడే నాకు ఈ సహాయం చేశాడు కాబట్టి నేను ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి. తన పిల్లలకి చెబుతుంది, అయ్యా ఇదిగో నీ తండ్రి అప్పులు చేసి చనిపోయాడురా, కానీ దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి ఈ అప్పులన్నీ మనం తీర్చగలుగుతున్నాం. ఇదిగో ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఇది దేవుని సహాయమురా. కాబట్టి మీ జీవితంలో మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు దేవుని మీద ఆధారపడండి, దేవుని సహాయాన్ని ఆశించండి. దేవుని సహాయం ఆశిస్తే మీకున్నంటి కొదువులన్నీ తీర్చబడతాయి. పిల్లారా ఈ వాక్యం నా జీవితంలో ఎంతో అద్భుతం చేసిందండి. నేను ఎంత లోతుగా చెప్తున్నానంటే నేను అప్పుల్లో ఉన్నప్పుడు ఇదే పట్టుకుని ప్రార్థన చేశాను, ప్రభువా నీ సేవకునిగా నన్ను చేసుకున్నావు, నీ సేవకునిగా నన్ను పిలిచావు, నీ సేవ చేయనంటే లేదు నువ్వు నాకు కావాలి అన్నావు. మరి నీ సేవలోకి వచ్చిన తర్వాత ఈ అప్పుల బాధ ఏంటి, నాకు ఈ సమస్యలు ఏంటి? పిల్లారా ఎందుకంటే మనుషుల వైపు చూసేవాడిని నేను, వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి అడిగి ఈ అప్పులు ఎలా కూడా కట్టేయాలనుకునేవాడిని. అని ప్రభు ఇదే వాక్యంతో ఐదవరాళ్ళు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాట వింది. కాబట్టి నీవు ఇదిగో నా దగ్గరికి వచ్చావు కనుక నేను చెప్పే మాట విని ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేస్తే పిల్లారా దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని ప్రేరేపించాడు. ఆ వ్యక్తిని ప్రేరేపించి ఆ వ్యక్తితో పార్ట్నర్షిప్ని ఏర్పరిచి దేవుడు నా అప్పులన్నీ తీర్చి బయటికి తీసుకొచ్చాడు. పిల్లారా నేను అడిగితే ఆ వ్యక్తి సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుని సహాయాన్ని అర్థించాను. దేవుని మీద ఆధారపడినప్పుడు అతడే కౌరు పెట్టాడు, మనం అతన్ని కలుపుకుందాం, పని చేయమను, ఈ పార్ట్నర్షిప్ ఇద్దామని. పిల్లారా
ఆ రీతిగా దేవుడు నా చేతులు అద్భుతం చేశాడు. నేను అందుకే ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల సహాయం కాదు మనకు కావలసింది. నేటికి మనం దేవుని సహాయం మీద ఆధారపడాలి. దేవునికి అడిగితే పిల్లరా, దేవుడే వాళ్ళని ప్రేరేపించి పంపిస్తాడు. అయ్యా మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను గుర్తుపెట్టుకొని అంటారు నన్ను ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకేదైనా సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఏదో ఒక వ్యక్తిని ప్రేరేపించి, అయ్యగారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆర్థికంగా కానీ ఏ విషయంలో అయినా సరే మీరేం భయపడొద్దు, మేమున్నామని జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఎందుకంటే అది దేవుని సహాయం. మనం అడిగితే వారు సహాయం చేయలేకపోవచ్చు. ఆ వ్యక్తులుగా వచ్చి మనకు సహాయం చేస్తే వారు మన మీద సనగరు గొనగరు. అదే మనం వెళ్ళి అడిగితే వాళ్ళు సహాయం చేస్తే ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు కడతావు అని మనల్ని టార్చర్ పెడతారండి. నాన్నగారు మేము ఎప్పుడు ఇదే డిస్కషన్ చేసుకుంటాం. నాన్నగారు తన జీవితంలో నేర్చుకున్నది ఇదే. అయ్యగారు నేను ఎవరికి అడగను, నాకు అవసరమైతే ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు పంపిస్తున్నాడు. వాళ్ళే వచ్చి అడుగుతారు, అయ్యా మీకు ఏదైనా అవసరం ఉందా అని. పిల్లారా, ఇది దేవుని సహాయం. దేవుని సహాయం మనం పొందుకుంటే చూడండి, ఇచ్చిన వ్యక్తులు మనల్ని ఏమి కూడా ఇబ్బంది పెట్టరు. మనము కనుక చూడండి వెళ్ళి అడిగి పొందుకుంటామే, వాళ్ళ దగ్గర తీసుకుంటామే, వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద చూడండి ఎప్పుడు ఇస్తావు, ఏంటి, ఎప్పుడు కడతావు, ఇలాగా మనకి రుబాబు చేస్తారు. అందుకనే దయచేసి గమనించండి, అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీకంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సహాయము దేవుని యొద్ద నుంచే రావాలి మనకి. చూడండి, అందుకనే దేవుడు కొన్ని విషయాల్లో మనం పరీక్షిస్తాడో. ఎవరి సహాయం మీద ఆధారపడతావు అని. నువ్వు మనుషుల యొక్క సహాయం మీద ఆధారపడతావా లేక దేవుని మీద ఆధారపడతావా అని. చూడండి, ఆ యొక్క పరీక్షలో నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే చూడండి వాళ్ళు ఎవరంటే నువ్వు ఆశ పెట్టుకుంటావు, వాళ్ళ మీద ఫెయిల్ అవుతున్నావు నువ్వు. అలా కాదు, నువ్వేం చేయాలంటే, ప్రభువా ఈ పరిస్థితి ఉంది, నువ్వెవరిని ప్రేరేపిస్తావో, ఎవరి ద్వారా నాకు ఈ సమస్యను బయటపడేపిస్తావో నీకు అప్పగిస్తున్నానని మనం దేవుని సన్నిధిలో పెట్టాలి ప్రియులారా. అలా పెడితే దేవుని సహాయం వల్ల నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది. నీ జీవితంలో దేవుడు నీకున్నంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను రక్షించి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆదరిస్తాడు. చూడండి, మనుషుల యొక్క ఆదరణ దొరికిద్ది అలాంటి సమయంలో నీకు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విషయాన్ని గమనిద్దాం. చూడండి, మొదటిది చెప్పాం, ధ్యానించాం. ఏంటి చెప్పండి? మొదటిది ఏంటిది? దేవుడు మనకు తోడై ఉన్నాడు. రెండవ విషయం ఏమిటిది? మనకి ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు ఎవరు? దేవుడే. ఎందుకంటే మన జీవితంలో రక్షింపబడిన తర్వాత 3 విధములుగా పరీక్షింపబడతాం. మొదటిది ఏంటిది చెప్పండి? దేవుని చేత, రెండోది మనుషుల చేత, మూడోది సాతాను చేత. ఈ పరీక్షలో మనము నిలబడాలంటే మనకు 7 సూత్రాలు అవసరము. మొదటి సూత్రం సత్యం ఏంటి చెప్పండి? దేవుడు నాకు తోడై ఉన్నాడు. రెండోది దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఇలా నీవు అనుకుంటే దేవుని పరీక్షలోను, మనుషుల పరీక్షలోను, సాతాను పరీక్షలో నిలబడి నిత్యరాజ్యమైన పరలోకంలో మనకు చోటు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలో నాకు ఇచ్చిన ఈ మంచి మాటలు బట్టి ప్రభువా నేను ఎలా పరీక్షించబడతానో, ఆ పరీక్షలో నేను ఎలాగా ప్రభువా నిలబడాలో, ఏ సత్యాలు పట్టుకుని ప్రార్థన చేయాలో ప్రభువా మాకు నేర్పిస్తున్నందుకే నీకు వందనాలని పిల్లారా ప్రార్థన చేయాలా. ప్రతి వ్యక్తిలో మనం పరీక్షించబడుతున్నాం, దేవుని చేత పరీక్షించబడుతున్నావు, మనుషుల చేత పరీక్షించబడతావు, సాతాను చేత పరీక్షింపబడుతున్నావు. అయితే ఈ పరీక్షలో నిలబడాలి అంటే ఈ
ఈ 7 సూత్రాలు మనకు కావాలి. ఈ 7 చూడండి సత్యాలు మనం గ్రహించాలి. అందులో మొదటిగా, ప్రభువా నాకు నీవు తోడుగా ఉండాలి, ప్రభువా నీవే నాకు సహాయకుడుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. కాబట్టి అడుగుదాం, ప్రభువా నేను వెళ్ళే చోటులల్లా నాకు తోడుగా, యేసేపుకు తోడుగా ఉన్న దేవుడా, అయ్యా పౌలు గారికి తోడుగా ఉన్న దేవుడా, అయ్యా ఇదిగో దావీదుకు తోడై ఉన్న దేవుడా, నాకు కూడా తోడుగా రా ప్రభువా. నువ్వు తోడుగా ఉంటేనే అయ్యా నా పరీక్షలో అనగా నువ్వు పరీక్షించిన దానిలో నేను నిలబడగలుగుతాను ప్రభువా అని అడుగుదాం పిల్లారా. అయ్యా ఇదిగో శత్రువులు నేను జయించాలంటే, ప్రకారాలు నేను దాటాలంటే నీ సహాయము నాకు కావాలయ్యా, నీ సహాయము నాకు కావాలయ్యా. మనుషుల దగ్గర మనుషుల సహాయాన్ని అడిగి అయ్యా నేను నష్టపోయాను ఇంతకాలం ప్రభువా, అయ్యా నీ సహాయం నాకు కావాలయ్యా. అడుగుదాం, నోరు తెరవాలా. ఇంటికాడు కూర్చుని నీ సహాయాన్ని అర్థిస్తే రాదంట